ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ హైదరాబాద్లో మా యొక్క 30వ ఇండియన్ ప్లంబింగ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. నవంబర్ 21, 22, 23 హైటెక్స్ హాల్ 4. ఈ థీమ్ వచ్చేసి వాటర్ ద న్యూ కరెన్సీ. ఫ్యూచర్లో వాటర్ ఈజ్ గోయింగ్ టు బీ చాలా ప్రీషియస్గా ఉంటుంది. అవైలబిలిటీ కానివ్వండి. ఇది మా ఉద్దేశం ఏంటంటే ముందు వాటర్ ఈజ్ మోర్ ప్రీషియస్ దాన్ మనీ. ఈ పాయింట్లో వేరియస్ ప్యానల్ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. 2 రోజులు ప్యానల్ డిస్కషన్స్, వేరియస్ పార్ట్స్. ఇందులో చీఫ్ గెస్ట్గా శ్రీధర్ బాబు గారు, హానరబుల్ మినిస్టర్ గారు ఈజ్ గోయింగ్ టు బీ అండి. లైక్ గెస్ట్ ఆఫ్ హానర్గా శ్రీ దానకిషోర్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు, అండ్ పీపుల్ యాజ్ అ కీనోట్ స్పీకర్ ఫ్రమ్ డానిష్ ఎంబసీ వస్తున్నారండి. లైక్ ఈ 2 రోజులు కూడాను వేరియస్ సబ్జెక్ట్స్ మీద ప్యానల్ డిస్కషన్స్, వాటర్, ప్లంబింగ్, శానిటేషన్, రీసైక్లింగ్, రీయూజింగ్, ఇలా వేరియస్ సబ్జెక్ట్స్ మీద 2 హైదరాబాద్ కరెంటు సిచ్యువేషన్ ఆఫ్ వాటర్ ఎంత ఉంది, ఎలా ఉంది, హైదరాబాద్ కరెంట్ సిచ్యువేషన్ ఆన్ సివేజ్ ట్రీట్మెంట్, యూజ్డ్ వాటర్ మీద ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది, సిమిలర్లీ మూసీ రివర్ బ్యూటిఫికేషన్ మీద, మూసీ రివర్ సినారియో మీద ప్రజెంటేషన్స్, డిస్కషన్స్, డెలిబరేట్స్ ఇలా ఉండబోతున్నాయండి. అలాగే వేరియస్ కొత్త అప్లికేషన్స్, కొత్త టెక్నాలజీస్ ఎలా ఉండబోతున్నాయి. వాటర్ని సస్టైనబిలిటీ, ఇప్పుడు సినారియో సస్టైనబిలిటీ అనేది బజ్ వర్డ్ అక్రాస్ ద వరల్డ్. ఆ సస్టైనబిలిటీ వాటర్ మీద ఎలా ఉండబోతుంది, ఆ రీజన్స్ మీద ఎలా సేవ్ అవుతుంది వాటరు, ఆ డెలిబరేషన్స్ ఉంటాయండి. సిమిలర్గా హాస్పిటాలిటీ ఏరియాస్లో, మీనింగ్ హోటల్స్లోను, హాస్పిటల్స్లోనూ వాటర్ యూసేజ్ ఎలా ఉంటుంది, ఎంత హైజీన్గా ఉంటుంది, ఎలా క్వాలిటీ వాటర్ ఉంటుంది, ఇలాంటి డిస్కషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ హైదరాబాద్లో హై రైజ్ బిల్డింగ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి గత 7-8 సంవత్సరాలుగా. ఈ హై రైజ్ బిల్డింగ్స్లో రాబోయే ఛాలెంజెస్ ఏంటి, అక్కడ ఉన్న మనుషులకి, అక్కడున్న మనుషులు ఉండే వాళ్ళకి ముందు ఎలాంటి ఛాలెంజెస్ రాబోతున్నాయి, ఎలాంటి ఛాలెంజెస్ అడ్రస్ చేయాలి, ఈ అడ్రస్ చేసేది ఎవరు, ఇలాంటి ఎక్స్పర్టైజ్లు అందరూ కూడాను ప్యానల్ డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి వేరియస్ సబ్జెక్ట్స్ మీద చాలా పెద్ద వాళ్ళు ఇండియా నుంచి, అబ్రాడ్ నుంచి వచ్చి డిస్కషన్స్, డెలిబరేషన్స్ అవుతాయండి. 750 మంది డెలిగేట్స్ 2 days ఉంటారు కాన్ఫరెన్స్లో. సుమారుగా 20,000 మంది వేరియస్ పీపుల్ ఎగ్జిబిషన్స్కి అయితే అటెండ్ అవుతారండి. టెక్నికలీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఆఫ్ నౌ. ఎగ్జిబిషన్లో మీకు పైప్స్ ఉంటాయి, అట్లాగే వాటర్ శానిటేషన్ అప్లికేషన్ మీద ఉంటాయి, పంపులు ఉంటాయి, వేరియస్ పంప్స్ అప్లికేషన్స్ ఉంటాయి, వాటర్ ట్రీట్మెంట్ ఉంటుంది, వాటర్ రీయూజ్ అప్లికేషన్ మీద ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి, వాళ్ళ ఎగ్జిబిషన్స్ అన్నీ ఉంటాయి. అలా వేరియస్ కంపెనీస్ లైక్ పీపుల్. మా మెయిన్ స్పాన్సర్ వచ్చేసి ఆస్ట్రాల్ ఈజ్ ఎ కంపెనీ వేర్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ బాత్ అప్లికేషన్స్ యాజ్ వెల్ as పైపింగ్ అప్లికేషన్స్. దే ఆర్ మాస్టర్స్ ఇన్ ఇండియా. ఇలాంటి వేరియస్ అప్లికేషన్స్ మోర్ దాన్ 80-90 స్టాల్స్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అండి. 80,000 square feet ఆఫ్ ఏరియాలో ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. హైటెక్స్ హాల్ 4 హైదరాబాద్. ప్లీజ్ టు కమ్ అండ్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఆల్.